హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము క్యాబేజ్ పప్పు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఇలా క్యాబేజ్ని పప్పుతో కలిపి చేసి పెట్టండి. అసలు క్యాబేజ్ పప్పు అని కూడా అర్థమవుదు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని దాన్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాము. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇందులో 2 టమాటోలు, ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము. ఇందులో ఒక క్యాబేజీలో హాఫ్ వేసుకుంటున్నామండి. కంప్లీట్గా ఒక క్యాబేజీ కూడా వేసుకోవాల్సిన పని లేదు. అందులో ఒక సగాన్ని ఇలా కట్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి ఇందులో వేసుకున్నాము. కొంచెం పసుపు, తగినంత కారం, కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాము. ఎందుకంటే క్యాబేజీ చప్పగా ఉంటుంది కదా, టమాటోలతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇవి మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని ఇలా రుబ్బుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయింది. దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు వేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాం. ఎండుమిర్చి, తాలింపు వేగింది. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్యాబేజీ పప్పుని ఇందులో వేసుకుంటున్నాం. చూసారు కదండి, క్యాబేజీ పప్పు వేడిగా రెడీ అయింది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఆ అరోమా ఎంత బాగుందంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంది. వేడి రైస్లో ఈ క్యాబేజ్ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో కానీ లేదంటే ఏదైనా నిల్వ పచ్చడితో కానీ మ్యాచ్ చేసుకొని తిన్నారంటే అస్సలు అద్దరిపోతుంది ఆ టేస్ట్. చాలామంది క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా క్యాబేజ్ పప్పు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.